దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తను నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 240. అర్జున్ పాపని ముద్దు చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళకి ఎదురుగా కూర్చొని, పాప ఫంక్షన్ అయిపోగానే మన అన్ని ఫ్యామిలీస్ కలిసి పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను అర్జున్ అంటాడు. నీ ఆలోచన బాగుంది. ఆ పోలేరమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా చూసింది కాబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు మైథిలి కలిసి ఇద్దరి పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. నువ్వు కోరుకున్నట్టుగానే వెళ్దాము. కానీ అన్ని ఫ్యామిలీస్ అంటే ఎవరెవరి అని అడుగుతాడు అర్జున్. నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎలాగో కామన్. ఆర్య ఇక్కడే ఉంటాడు కాబట్టి నో వర్రీ. తర్వాత వచ్చేసి మోహన్ వాళ్ళ ఫ్యామిలీ, సూర్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని వద్దాము అంటాడు కళ్యాణ్. సరే, అలాగే వెళ్దాము అని అర్జున్ అంటూ ఉండగా ఆర్య ఫ్రెష్ అయి చెర్రీతో కిందికొస్తాడు. ఎయిర్పోర్ట్కి రమ్మంటే నేను వచ్చేవాణ్ణి కదా, మరి నన్నెందుకు వద్దని చెప్పావు ఆర్య అని అడుగుతాడు అర్జున్. షాపింగ్ ఉందని వద్దని చెప్పాను అర్జున్ అంటూ ఆర్య తీసుకొచ్చిన లగేజ్ నుంచి పిల్లల కోసం బట్టలు బయటకు తీస్తాడు. రకరకాల బట్టలు తీసి చెర్రీ మీద పెట్టి చూస్తూ, ఎలా ఉన్నాయి కళ్యాణ్ అని అడుగుతాడు ఆర్య. చాలా బాగున్నాయి. కానీ ఆర్య, ఇవన్నీ ఎందుకు? పిల్లలకు బట్టలు తక్కువ ఉన్నాయనుకున్నావా ఏంటి అంటాడు కళ్యాణ్. పిల్లలకి నువ్వు తక్కువ చేస్తావని నేనెందుకు అనుకుంటాను? ఏదో నా తృప్తి కోసం అంటాడు ఆర్య. ఆర్యకి ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఇలా తెస్తూనే ఉంటాడు కదా కళ్యాణ్ అంటూ మైథిలి కూడా అక్కడికి వస్తుంది. ఇవి బుజ్జి గ్రానికి మైథిలి అంటాడు కొన్ని డ్రెస్సులు తీసి మైథిలికి ఇస్తూ. నిజంగానే చాలా బాగున్నాయి ఆర్య అంటుంది మైథిలి వాటిని చూస్తూ. ఆర్య మరికొన్ని ఫ్రాక్స్ తీసి, చెర్రీ, ఇవి నీ రౌడీ బేబీ కోసం తీసుకువచ్చాను. నీ రౌడీ బేబీకి ఇవి బాగుంటాయా అని అడుగుతాడు. నా రౌడీ బేబీకి ఏ ఫ్రాక్ వేసినా సూపర్గా ఉంటుంది అంకుల్ అంటాడు చెర్రీ నవ్వుతూ. నా కూతురికి బట్టలు తీసుకొచ్చి నన్ను అడగకుండా ఆ హైబ్రిడ్ బాయ్ని అడుగుతావేంటి ఆర్య అంటూ అర్జున్ వాదనకు దిగుతాడు. బోడి, నీ అభిప్రాయం ఎవరికి కావాలి? నాకు నా చెర్రీ అభిప్రాయమే కావాలి అంటాడు ఆర్య చెర్రీకి ముద్దు పెడుతూ. మీరందరూ ఒకటే అని అర్జున్ గొనుక్కుంటూ ఉంటే కళ్యాణ్ మైథిలి అది చూసి నవ్వుకుంటారు. మామ మొహం చూసి చెర్రీ కూడా ఈహి అని నవ్వి, ఆర్య అంకుల్, నా రౌడీ బేబీకి నేనే ఈ డ్రెస్సులు ఇస్తాను అంటాడు. ఓకే అంటాడు ఆర్య. ఎప్పుడు తిన్నావో ఏంటో, డిన్నర్ చేద్దుగని రా ఆర్య అంటుంది మైథిలి. ఆర్య అక్కడ ఉన్న మరికొన్ని షాపింగ్ కవర్స్ తీసుకొని, ఇప్పుడు నాకు అసలు ఆకలిగా లేదు మైథిలి, తర్వాత చేస్తాను, ఈలోపు నేను శ్రేయాని కలిసొస్తాను అంటాడు. శ్రేయ దగ్గరికి రేపెళ్ళొచ్చు కదా అంటాడు కళ్యాణ్. లేదులే, నేను ఇక్కడికి వచ్చాక కూడా రేపటి వరకు ఆగితే మళ్ళీ తను ఫీల్ అవుతుంది, వెంటనే వెళ్ళి కలిసి వస్తానులే అని చెప్పి ఆర్య బయలుదేరతాడు. పాపం, ఏమైనా ఆర్య ఆ శ్రేయ గురించి చాలా బాధపడుతున్నాడు అంటాడు అర్జున్. బాధ లేకుండా ఎందుకుంటుంది? శ్రేయ మనస్తత్వం ఎలాంటిదైనా ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా అంటాడు కళ్యాణ్. ఏమైనా మోహన్ శ్రేయ కలిసిపోతే బాగుండు అంటూ అర్జున్ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరి గురించి బాధపడుతుంటాడు. ఓ రెస్టారెంట్లో బిఎల్ గ్రూప్ అధినేత భరద్వాజ్ పిఏ అయిన రవికాంత్కి ఎదురుగా పరశురామ్, జెస్సీ కూర్చొని ఉంటారు. ముగ్గురు డిన్నర్ చేస్తూ మాట్లాడుతుంటారు. చూడు రవికాంత్, ఎలాగైనా సరే ఇక్కడ స్థాపించబోయే బిఎల్ గ్రూప్ సంస్థలకి నా కూతురే మేనేజింగ్ డైరెక్టర్ కావాలి అంటూ పరశురామ్ ఆ పిఏతో మాట్లాడుతుంటాడు. అవును, ఎలాగైనా ఆ ఆపర్చునిటీ నాకు వచ్చేలాగా చూడండి అంటుంది జెస్సీ. మీ వైపు నుంచి నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. త్వరలో మా సార్ ఈ సిటీకి రావచ్చు. కానీ అంతకంటే ముందే మీరు ఒకసారి ఢిల్లీ వస్తే మిమ్మల్ని డైరెక్ట్గా వారికి పరిచయం చేస్తాను. అలా చేస్తే మీకు స్కోప్ కూడా ఎక్కువ ఉండొచ్చు అంటూ రవికాంత్ మాట్లాడుతూ ఉంటాడు. ఢిల్లీకి ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి ఆ భరద్వాజ్ గారితో మాట్లాడడానికి నేను నా కూతురు ఎప్పటికైనా సిద్ధం
అంటాడు పరశురాం. గుడ్. మా సార్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారో దాన్ని బట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు ఢిల్లీకొచ్చేయండి అంటూ డిన్నర్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఈ ముగ్గురు ఇలా మాటల్లో ఉండగానే మూవీ చూసిన తర్వాత సూర్య క్రాంతిని తీసుకొని అదే రెస్టారెంట్‌కి అనుకోకుండా వస్తాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం కదా! ఎందుకు ఇంత పెద్ద రెస్టారెంట్‌కి తీసుకొచ్చావు? అని అడుగుతుంది క్రాంతి. మొదటిసారి ఇద్దరం కలిసి బయటికొచ్చాము. ఇలా వచ్చినప్పుడు తినకుండా వెళ్ళడం ఎందుకు? ఇవాళ ఒక్క రోజుకి ఖర్చు గురించి ఆలోచించకు అంటూ క్రాంతిని తీసుకుని ముందుకు వెళ్తుంటే జెస్సీ, పరశురాం ఎదురుగా కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతూ వీళ్ళ కంటపడతారు. ఇంకా వాళ్ళు సూర్య, క్రాంతిని చూడలేదు. వారిని చూడగానే సూర్య, క్రాంతి మొహాలు చూసుకుంటారు. పోయి పోయి ఈ రెస్టారెంట్‌కే తీసుకురావాలా? అని అడుగుతుంది క్రాంతి కాస్త కోపంతో. వాళ్ళిక్కడ ఉంటారని నాకేం తెలుసు? అంటాడు సూర్య. పద వేరే రెస్టారెంట్‌కి వెళ్దాం అంటూ క్రాంతి అక్కడ్నుంచి వెళ్ళబోతుంటే, ఆగు! వాళ్ళ కోసం మనం వెళ్ళడం ఎందుకు? ఈ రెస్టారెంట్ బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆల్రెడీ టేబుల్ కూడా బుక్ చేశాను. పద వెళ్ళి కూర్చుందాము అని చెప్పి సూర్య క్రాంతి చేపట్టుకొని వాళ్ళ టేబుల్ వైపుకి వస్తుంటే ఈ తండ్రి కూతురు ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి ఒకంత షాక్ అవుతారు. డిన్నర్ చేస్తున్న రవికాంత్ వాళ్ళని చూసి ఏమైంది అని అడుగుతాడు. నథింగ్ అంటూ అతని ముందు ఆ షాకింగ్ వదిలేసి దగ్గరికి వస్తున్న వారిని చూస్తూనే డిన్నర్ చేస్తుంటారు. కరెక్ట్‌గా సూర్య బుక్ చేసిన టేబుల్ వీళ్ళ టేబుల్‌కి ఎదురుగానే ఉంటుంది. జెస్సీ వాళ్ళిద్దరూ కలిసి వస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకోవటం సూర్యకి తెలుస్తూ క్రాంతి చేపట్టుకొని వాళ్ళ టేబుల్‌కి ఎదురుగా వచ్చి క్రాంతిని కూర్చోబెట్టి తనకి ఎదురుగా సూర్య కూడా కూర్చుంటాడు. ఆర్య షాపింగ్ కవర్స్‌తో హుషారుగా శ్రేయాని కలవడం కోసం ఆ ఇంట్లోకి అడుగుపెట్టేసరికి సాక్షి ఆర్యతో పోటీపడి తీసుకొచ్చిన డ్రెస్‌ని మోహన్ సహాయంతో బాబుకు వేయడం కనిపిస్తుంటుంది. అక్కడ సాక్షిని చూడగానే ఆర్యకి ఒళ్ళు మండిపోతుంటుంది. పైగా సాక్షి, మోహన్ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ బాబుకి ఆ డ్రెస్ వేయడం ఆర్య కళ్ళకి కనిపిస్తుంటుంది. అంతేకాదు, ఇంకా ఆర్య వచ్చింది చూడని శ్రేయ వారిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుకోవటం నచ్చనట్టుగా చూస్తుంటే స్నేహితురాలి మొహంలో ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తున్న ఆర్య మనసు చివుక్కుమంటుంది. సాక్షి మోహన్ సహాయంతో బాబుకి ఆ డ్రెస్ వేసి, "ఈ డ్రెస్‌లో బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదా మోహన్" అంటూ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. "హ్మ్. డ్రెస్ తెచ్చింది నువ్వు కదా! నీ సెలక్షన్ సూపర్" అంటాడు మోహన్ నవ్వుతూ. శ్రేయ వాళ్ళ మాటలకి మొహం చిట్లించుకుంటూ అనుకోకుండా చూపు తిప్పి అక్కడ ఆర్యని చూసి సంతోషపడుతూ ఆర్య అంటూ దగ్గరికి వెళ్తుంది. ఆ మాటతో మోహన్, సాక్షి కూడా అట్టుగా చూస్తారు. ఆర్య అంటూ శ్రేయ నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఫ్లైట్ దిగావు? ఎప్పుడు సిటీలో అడుగుపెట్టావు? అని అడుగుతుంది. కొద్దిసేపు క్రితమే వచ్చాను శ్రేయ. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తున్నాను అంటాడు ఆర్య. ఆర్య రావడం చూసి మోహన్ కూడా కాస్త సంతోషపడుతుంటే, ఓ ముదిరిపోయిన బెండకాయా అంటుంది సాక్షి కాస్త నవ్వుతూ. ఆ మాటలు ఆర్యకి వినిపించి తన వైపు కోపంగా చూస్తుంటే ఆర్యతో పాటు శ్రేయ కూడా కోపంగా ఉంటుంది. తప్పు సాక్షి, అలా మాట్లాడకూడదు అంటూ మోహన్ సాక్షికి లైట్ వార్నింగ్ ఇస్తాడు. స్నేహితుడు వార్నింగ్తో సాక్షి నోటికి తాళం వేసుకుంటుంది. అక్కడ నిలబడ్డావేంటి ఆర్య, లోపలికి రా అంటాడు మోహన్. రా ఆర్య అంటూ శ్రేయ ఆర్య చేయి పట్టుకొని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. బాబుని సాక్షి ఎత్తుకొని ఉంటే శ్రేయ దగ్గరకొచ్చి విసురుగా తన దగ్గర నుంచి బాబుని తీసుకుని ఆర్య దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ క్షణం ఆర్య బాబుని చూసి సంతోషపడుతూ బాబు అప్పుడే పెద్దవాడు అయిపోతున్నాడు శ్రేయ అంటూ వాణ్ణి ఎత్తుకుంటాడు. పుట్టినప్పుడు పెద్దవారు కాకుండా ఎలా ఉంటారు అంటుంది సాక్షి దీర్ఘం తీస్తూ. తను జోక్యం చేసుకోవడం ఆర్యకి ఇంకా కోపంగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఊరుకో సాక్షి అని కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పాప ఫంక్షన్‌కి వస్తావేమో అనుకున్నాను ఆర్య.
కానీ ముందే వచ్చావు. నిజంగానే సర్ప్రైజ్ అంటాడు మోహన్. ఖాళీ దొరికింది. అందుకే ముందుగానే బయలుదేరి వచ్చాను అంటాడు ఆర్య. నాకు ఇప్పటికే లేట్ అయింది మోహన్. నన్నింకా నా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది సాక్షి. పద అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తుంటారు. సాక్షి ఆర్యాని గుడ్లు ఒప్పగించి కోపంగా చూస్తూనే మోహన్తో వెళ్తుంటుంది. వీరిద్దరూ ఇంకా అదే క్లోజ్తో ఉంటున్నారా శ్రేయ అని అడుగుతాడు ఆర్య వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవడం చూస్తూ. వాళ్ళ మధ్య క్లోజ్నెస్ పెరగటమే కానీ తగ్గటం లేదు ఆర్య. మోహన్ ఇప్పుడు వెళ్ళాడు కదా, ఏ టైం వరకు తన ఫ్లాట్లో ఉంటాడో తెలీదు. ఒక్కొక్కసారి మోహన్ ఇంటికి రావడం అర్ధరాత్రి అవుతుంది. మోహన్ ఈ సాక్ష్యం చూసే నన్ను ఇంకా ఇంకా దూరం పెడుతున్నాడు అంటూ శ్రేయ తన మనసుకి అనిపించింది చెప్తుంది. స్నేహితురాలి మాటలు వింటూ ఆర్య సాక్షి మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. రెస్టారెంట్లో జెస్సీ వాళ్ళ టేబుల్కి ఎదురుగా ఉన్న సూర్య ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఎందుకొచ్చిన గొడవ? వేరే రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే బాగుండేది కదా అంటుంది క్రాంతి. వాళ్ళని చూసి మనం ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు, ఇక్కడే డిన్నర్ చేసి వెళ్దాము అంటాడు సూర్య వాళ్ళని కోపంగా చూస్తూ. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న పరశురామ్కి జెస్సీకి తింటున్న ఫుడ్ అసలు మింగుడు పట్టం లేదు. వాళ్ళకి ఎదురుగా కూర్చున్న రవిక్రాంత్ మాత్రం భోజనం తింటూ బిజినెస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏదో బిజినెస్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారని సూర్యకు కూడా అర్థమైనా ఆ విషయం గురించి నిర్లక్ష్యంగా వదిలేస్తాడు. ఈలోపు ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. క్రాంతికి ఇష్టమైన డిషెస్ సూర్య ఆర్డర్ చేయటం క్రాంతికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందులో స్పెషల్గా రసగుల్లా ఉంటుంది. ఆ స్వీట్ చూశాక ఆ స్వీట్తో వాళ్ళకి ఉన్న మధుర జ్ఞాపకాలు క్రాంతికి గుర్తొస్తుంటాయి. నిజానికి రసగుల్లా స్వీట్ అంటే సూర్యకి క్రాంతికి ఇద్దరికీ ఇష్టమే. క్రాంతి ప్రతి పుట్టినరోజుకి ఆ స్వీట్ చేయటం మామూలే. కానీ లాస్ట్ పుట్టినరోజుకి మాత్రం సూర్య మీద కోపంతో ఆ స్వీట్ చేయలేదు. వాళ్ళు ఉన్నారని కాదు కానీ సూర్య మనస్ఫూర్తిగానే ఆ స్వీట్ బౌల్ని దగ్గరకు తీసుకొని, ఫస్ట్ టైం ఇద్దరం కలిసి ఇలా రెస్టారెంట్లో భోజనం చేయబోతున్నాం కదా, అందుకే ఇద్దరం మనకు నచ్చిన ఈ స్వీట్తో స్టార్ట్ చేద్దాం అంటూ రసగుల్లా స్వీట్ని స్పూన్తో బ్రేక్ చేసి క్రాంతి నోటికి అందిస్తాడు. ఎప్పుడు కోపంగా ఉండే క్రాంతి ఆ క్షణం రసగుల్లా స్వీట్ చూడగానే తన మనసు కూడా రసగుల్లాలాగా స్వీట్గా మారిపోయి సూర్య అందించిన స్పూన్ని నోటికి అందుకుంది. క్రాంతి అలా తినడం చూసి సూర్య సంతోషపడుతుంటే ఈ తండ్రి కూతురికి మాత్రం మెతుకు మింగుడు పట్టం లేదు. భోజనాన్ని కోడి గెలికినట్టుగా గెలుకుతుంటారు. తనకు తినిపించిన స్పూన్తోనే సూర్య కూడా రసగుల్లా తినబోతుంటే అది అది నేను ఎంగిల్ చేసిన స్పూన్ సూర్య అంటుంది క్రాంతి. అయితే ఏమవుతుంది, ఇది నా భార్య ఎంగిలే కదా అని చెప్పి అదే స్పూన్తో రసగుల్లాని నోట్లో పెట్టుకున్నాడు. సూర్య అలా అనేసరికి ఆ క్షణం క్రాంతి మనసు కాస్త కరుగుతూ సూర్యాని ఎమోషనల్గా చూస్తుంటుంది. ఇక ఆ మాటలు వింటున్న జెస్సీ కళ్ళు ఈర్షతో పేలిపోతుంటాయి. అలా ముందుగా స్వీట్ తిని క్రాంతికి ఇష్టమైన డిషెస్ని తన ప్లేట్లో సర్వ్ చేస్తుంటే క్రాంతి ఆ డిషెస్ని చూస్తూ, వీటిలో కొన్ని మన ఇంట్లో చేయనే లేదు కదా, మరి నాకిష్టమని నీకెలా తెలుసు అని అడుగుతుంది. అందులో కొన్ని మన పరిచయం అప్పుడు నాకు తెలిసినవి, మరికొన్ని నువ్వు ఆఫీస్‌కొచ్చేటప్పుడు బాక్స్‌లో పెట్టుకొని వచ్చేదానివి కదా, అలా తెలిసినవి అంటాడు. అది విని క్రాంతి విస్తుపోతూ, అంటే ఆఫీసులో నిజంగానే సూర్య నా గురించి అన్నీ గమనిస్తూనే ఉండేవాడా అని అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.